వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ జడ్జి రామకృష్ణ గారు మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే రామకృష్ణ గారు. నమస్కారం లలిత్ గారు. నమస్కారం సార్. ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ లడ్డు వ్యవహారం రచ్చరచ్చగా అవుతుంది? లడ్డు కల్తీ అయింది అని చెప్పేసి కూడా నివేదికలన్నీ స్పష్టం చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు అంటే చెప్పి ఆయన హడావుడి చేస్తున్నారు. ఒకవైపున కూటమి పార్టీలు అలాగే హిందూ సంఘాలన్నీ కూడా వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కడిగి పారేస్తున్నాయి. ఇంతకీ లడ్డు కల్తీ వ్యవహారంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? హిందూ సమాజం ప్రస్తుతం ఏం కోరుకుంటుంది సార్? లలిత్ గారు, ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదం కల్తీ అయిందన్నది 100% వాస్తవం. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా ఏం మాట్లాడినా, ఏ విధంగా ఎదురుదాడి చేసినా వాస్తవం మాత్రం ఒకటే: లడ్డు కల్తీ జరిగింది. 2019 నుంచి 2024 సంవత్సరాల మధ్య 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరిగింది, అపచారం చేశారు. నిన్న మనము నేషనల్ మీడియా వార్తలు చాలా వరకు చూసాం, ఆర్నాబ్ గారి డిబేట్ గారు చూసాం. ఎంతగా అంటే వైసీపీ వాళ్ళు ఎంతగా బరి తెగిస్తున్నారంటే, జరిగిన వాస్తవాన్ని కప్పిపుచ్చుకోవడానికి, చేసిన తప్పును సమర్థించుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్న మాట తీరు ఈరోజు సభ్య సమాజం చేదరించుకుంటుంది, అసహించుకుంటుంది. కేవలం ఒక హిందూ సమాజమే కాదు, ఇతర మతాల వాళ్ళు కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని చెప్తున్నారు. లలిత్ గారు, భగవంతుణ్ణి నమ్మే వాళ్ళు ఎవరైనా, ఏ మతములో వారైనా, ఏ మతములో ఏ దేవుణ్ణి నమ్మేవాళ్ళు, పూజించేవాళ్ళు, కొలిచేవాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి అపచారాన్ని ఎవరు కూడా సమర్థించరండి. అది క్రిస్టియన్సా, ముస్లింసా, జ్యూసా, లేకపోతే ఇంకో మతం వారా అనేది కాదు. ఇక్కడ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అసలు వాళ్ళు పన్నిన పన్నాగం చూస్తుంటే, వాళ్ళకున్న క్రిమినల్ మైండ్ సెట్ విజువలైజ్ చేస్తుంటే, సిబిఐ ఛార్జ్ షీట్ చదువుతూ నాకు ఎంత భయం వేసిందంటే లలిత్ గారు, మొట్టమొదటిసారిగా ఇంతటి కసి కక్ష ఒక వ్యక్తిని ఎవరైనా ఒక తుపాకీతో కాల్చి చంపినా, ఒక కత్తిపోటుకు బలి చేసినా దాన్ని ఒక రకంగా చూస్తామండి. కానీ కక్ష కట్టి మొత్తం మ్యాగజైన్ అంతా దించేయాలరా వీడికి అన్నట్లుగా తుపాకీని వాడడం కానీ, కత్తి తీసుకొని 20-30 కత్తిపోట్లతో ఒక మనిషిని చంపడం కానీ, ఇటువంటి చూసినప్పుడు ఆ వ్యక్తుల యొక్క స్వభావము, ఆ వ్యక్తుల యొక్క దాన్ని ఏమంటారు, మైండ్ సెట్ ఎంత దుర్మార్గంగా ఉంటుందని మేము విజువలైజ్ చేస్తాం ఒక క్రైమ్ను మేము స్టడీ చేసేటప్పుడు. ఆ విధంగా ఈ సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ను స్టడీ చేస్తుంటే ఎంతటి భయంకరమైనటువంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉంది ఈ వైసీపీ నాయకులకని నాకు చాలా భయం వేస్తుందండి. అంటే ఒక వస్తువు తయారు చేయాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవు నెయ్యిని పవిత్రంగా వాడటం అనేది సాంప్రదాయం. అటువంటి ఆవు నెయ్యి స్థానంలో ఒక కల్పితమైనటువంటి నెయ్యిని సృష్టించడం, ఆ నెయ్యి రూపాన్ని దానికి రూపొందించడం కోసం ఎటువంటి కెమికల్స్ అయితే అటువంటి ఫార్మేషన్ వస్తుందని స్టడీ చేయడం, అది ఎక్కడెక్కడ దొరుకుతుందని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం, దాన్ని సప్లై చేసే వాళ్ళను టీంలో కలుపుకోవడం, కలెక్టివ్గా అందరూ కలవడం, ఆ యొక్క పదార్థాన్ని తయారు చేయడం. చూడండి, ఎవరైనా కానీ మలేషియా నుంచి ఫామ్ ఆయిల్ తెప్పించారు, కొరియా నుంచి మోనోగ్లిజరైడ్స్ తెప్పించారు, ఇంకా వేరే దేశాల నుంచి ఇంకా 2-3 పదార్థాలు కెమికల్స్ని ఇంకా తెప్పించారు. వీటన్నిటినీ కలిపి ఆ నెయ్యి స్వభావము, ఆ నెయ్యి ఒక రూపము తీసుకురావడం కోసం వాళ్ళు చేసినటువంటి క్రైమ్ చూస్తుంటే నిజంగా
భయమేస్తుంది లలిత్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినట్లుగా ఇది కేవలం మనీ కోసం చేసింది కాదు. హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి, హిందూ మతం పైన వాళ్ళకు ఉన్నటువంటి కక్షను తీర్చుకోవడం కోసం, హిందూ దేవుళ్ళ పవిత్రతను దెబ్బ తీయడం కోసం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను భంగపరచడం కోసము చేశారు. కానీ వీళ్ళు 230-40 కోట్లకు ఇటువంటి పని చేయడానికి వాళ్ళు చేసుండ్రని చంద్రబాబు నాయుడు గారు వివరించిన విధానం వాస్తవము అని ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అంటే కేవలం డబ్బు కోసం జరిగినటువంటి కుట్ర కాదండి ఇది. ఒక మత విశ్వాసాన్ని దెబ్బతీయడం కోసం, ఒక మత విశ్వాసం పైన దెబ్బ కొట్టడం కోసం సాగించినటువంటి ఒక మతోన్మాదమైనటువంటి కుట్ర. ఓకే సార్, ఇక్కడ హిందూ మతాన్ని దెబ్బతీయాలని, ఈ మనోభావాలని ఏదో దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ ప్రయత్నిస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఒరిగేదేంటి సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలను మనం చూడాలి. అంటే హిందూ మతాన్ని వ్యతిరేకించేటువంటి మతాల యొక్క ఓట్లను గుంపగుత్తగా కొల్లగొట్టాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కుట్ర అది. అంటే జగన్మోహన్ రెడ్డి కుట్ర ఫలించాలంటే, ఇతర మతస్థులు ఆనందపడాలంటే, ఇతర మతస్థులు సంతోషపడాలంటే ఏం చేయాలి? మన ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి తిరుమల తిరుపతి అతి పవిత్రమైన దేవస్థానం యొక్క మూల స్తంభాల్ని కొట్టాలి. ఏ విధంగా అంటే మనం తీసుకునే ప్రసాదాన్ని అపవిత్రం చేయాలి. మెయిన్ అంటే ప్రపంచవ్యాప్తంగా లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి విశిష్టత మీరు నేను చెప్పవలసింది కాదు. అది ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం నుంచి నెలకొల్పబడినటువంటి సాంప్రదాయం. అది దాన్ని దెబ్బతీసి ఆ పవిత్రతని దెబ్బ కొట్టి ఆ దేవాలయానికి ఉన్న ప్రాశస్తాన్ని దెబ్బ కొట్టే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు అనుకోవాలా సార్ మనం? అంటే ఇప్పుడు ఒకటి ఏమవుతుందంటే, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఒకటి, భారతదేశం వెలుపల ఉన్నటువంటి హిందువులు వాళ్ళు స్వామివారిని దర్శించుకొని ఏం తీసుకెళ్తారు? ఇక్కడ నుంచి ఏమైనా పట్టు వస్త్రాలు, లేకపోతే వజ్ర వైడూర్యాలు, లేకపోతే ఏమైనా తీసుకెళ్తారా విదేశాలకు? కాదు కదా, కేవలం స్వామివారి ప్రసాదం తీసుకెళ్తారు. ఆ ప్రసాదం తీసుకెళ్లి అక్కడ తమ ఇంటి పక్కన, ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళ స్నేహితులకు, వాళ్ళ ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ కి ఆ ప్రసాదాన్ని వాళ్ళు వితరణ చేస్తారు. అప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి ఆ విదేశీయులు ఆ ప్రసాదాన్ని వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు? దాన్ని అందులో ఉన్నటువంటి హెల్త్ అథారిటీస్ గురించి ఆలోచిస్తారు. చూడండి, అక్కడ ఏమవుతుంది, మనం ఇచ్చినప్పటికీ మన ముందర వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోయినప్పటికీ ఎలా కామెంట్ చేసుకుంటారు? ఇట్స్ ఏ హెల్త్ అజార్డ్, ఆరోగ్యానికి హానికరమైనది ఈ లడ్డు అని దాన్ని పక్కన పెట్టేసే ప్రమాదం వచ్చింది. అంటే చూస్తే భయపడే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా కూడా భయపడి దాన్ని ప్రసాదంగా స్వీకరించడానికి కూడా భయపడ్డ రోజుల్ని వాళ్ళు తీసుకొచ్చేసారు. దానివల్ల ఏమవుతుంది, మన మతం మీద ఉన్న మనకున్న విశ్వాసమే కాకుండా మనతో పాటు ఉండే మన స్నేహితులు, ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు కూడా దానిపైన ఒక న్యూన్యతా భావాన్ని పెంచుకునేటువంటి ప్రమాదం కూడా ఏర్పాటు చేయబడింది దానివల్ల. కాబట్టి దేశం లోపలే కాకుండా దేశం ఎలుపుల కూడా మనము ఈ యొక్క కల్తీ లడ్డు ద్వారా మన మత విశ్వాసాలని మనము కొంతవరకు కోల్పోవలసినటువంటి ప్రమాదాన్ని వీరు సృష్టించారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా, బయట వెళ్ళినా లడ్డు ప్రసాదంగా ఇచ్చి అక్కడ మనము వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చామంటూ అది మనము చేసేటువంటి ఆ యొక్క లడ్డు వితరణ ఎంత ప్రమాదంలో పడిందో ఒక్కసారి ఆలోచించండి. అంటే సార్ ఇక్కడ ప్రజల్లో ఒక అనుమానం ఏంటంటే, ఈ క్రిస్టియన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ క్రిస్టియనిటీకి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ క్రిస్టియన్ మతాన్ని, ఆ సంస్థల యొక్క మతాన్ని వాళ్ళను హ్యాపీ చేసే విధంగా ఇట్లా హిందూ మతానికి సంబంధించిన గుడిని, ఆ ప్రసాదాన్ని టార్గెట్ చేసే ఈ విధంగా చేశారు
అనేసి కొంతమంది అంటున్నారు. దాన్ని మనం ఏకీభవించవచ్చా? ఇక్కడ మతాల మధ్య విద్వేషాలు రగిలించడానికి అనేకమైనటువంటి కారణాలు కారణభూతమవుతూ ఉంటాయి. ఇప్పుడు అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు ఎలా హిందూ సమాజం రియాక్ట్ అయింది? అదేవిధంగా ఒక చర్చినో లేకపోతే ఒక మసీదునో ఏదో రూపంలో దానిపైన దాడి చేసినప్పుడు ఆ మతస్థులు ఎలా రియాక్ట్ అవుతారు? ఇక్కడ ఏంటంటే సమాజంలో నా మతము గొప్ప, నా మతము గొప్ప అని ఎప్పుడైతే మతాలు భావిస్తారో మతంలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఎదుటి మతాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నాలు చేస్తారన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎదుటి మతాన్ని తక్కువ చేయడానికి ఇంకో మతం వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎక్కడెక్కడైతే పవిత్రతంగా ఉంటుందో, ఇప్పుడు మన హిందూ దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువుల యొక్క ఒక ప్రామినెంట్ టెంపుల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నది ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యం. అటువంటి టెంపుల్లోనే, అటువంటి చోట ఆ మతానికి ఎక్కువగా పాపులారిటీ వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించాలని వేరే మతం వాళ్ళు కోరుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ కోరుకుంటారు కూడా. ఆ కోరుకునే క్రమంలోనే ఏ మార్గాలు ఉన్నాయని వాళ్ళు అన్వేషణ చేస్తారు. ఏ రూపంలో మనము ఈ మతం పైన దాడి చేయొచ్చు? కొంతమంది సైకలాజికల్గా దాడి చేస్తారు, కొంతమంది సైద్ధాంతికంగా దాడి చేస్తారు, కొంతమంది భౌతికంగా దాడి చేస్తారు. భౌతికంగా దాడి చేయడం కంటే ఇటువంటి సైకలాజికంగా దాడి చేయడం అన్నది ఆ మతానికి చాలా ప్రమాదం అండి. ఒకవేళ ఒక గోపురాన్ని కొట్టేశారనుకోండి, తిరిగి నిర్మించుకుంటాం. దానికయ్యే ఖర్చు, దానికి ఉన్నటువంటి సెంటిమెంటు డిఫరెంట్. కానీ మన మనోపలకంలో ఆ ప్రసాదము, ఆ తీర్థము ప్రమాదకరము అంటే ఎలా మనము మనస్సు స్పందిస్తుంది చెప్పండి? అది మన మనసుకు ఎంత గాయం చేస్తుంది? ఇక్కడ అదే జరిగింది. హిందువుల మానసికమైనటువంటి స్థితి పైన వాళ్ళ మనోభావాలపైన దెబ్బ కొట్టారు. అది జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్నటువంటి, ఆయన క్రిస్టియన్ అని నేను అన్నగాని ఆయన ఇంతవరకు డిక్లేర్ చేయను. అదే ఒక ఛానల్లో అది గట్టిగా అడిగాను ఒక ప్రశ్న. మీరు చంద్రబాబు నాయుడు గారు, నేను శ్రీ వెంకటేశ్వర స్వామి మా కులదైవం అంటూ ఆయన చెప్తున్నాడు. మీరు చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, మీరు చెప్పండి వైవి సుబ్బారెడ్డి గారు, మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ కులదైవం ఎవరో చెప్పండి అని నేను ప్రశ్న ఇచ్చాను. ఎందుకంటే మీకు హిందూ ధర్మం పట్ల మీకు గౌరవం ఉంటే, హిందూ ధర్మం పైన మీకు విశ్వాసం ఉంటే, మీరు ఖచ్చితంగా హిందువులుగా ఉంటే మీ కులదైవం పేరు చెప్తారు. మీరు చెప్పలేదు అనుకోండి, కనీసం మీ కులదైవము యేసుక్రీస్తు అన్న చెప్పండి, మేరీ మాత అన్న చెప్పండి, మహమ్మద్ ప్రవక్త అన్న చెప్పండి, లేదా గౌతమ బుద్ధుడు అన్నా చెప్పండి, లేదా మా కులదైవం షిరిడి సాయిబాబా గారు అన్న, ఏదో ఒక దేవుడి పేరు చెప్పండి. మీకు దేవుడి పట్ల విశ్వాసం ఉండదని మేము నమ్ముతాం. నా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే వీళ్లకు ఏ దేవుడి పట్ల విశ్వాసం లేదండి, పూర్తి విశ్వాసం లేదండి. ఏ దేవుడి పట్ల పూర్తి విశ్వాసం లేనటువంటి ఇటువంటి వాళ్ళను అటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులుగా పెట్టి, చైర్మన్లుగా పెట్టి, వాళ్ళ ద్వారా హిందూ మతానికి పై చేసినటువంటి దాడి ఉందే, అది చాలా పాపం, చాలా అనైతికం, చాలా దుర్మార్గం. అది రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధం. ఇప్పుడు అదే జరుగుతోంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మా వాడు చేసింది తప్పు అని చెప్పట్లేదు, ఎక్కడ సమర్థించుకుంటున్నాడు. అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలు మీరు తీస్తారని నేను చింపేస్తున్నా అన్నాడు. ఇక్కడ ఫ్లెక్సీలో ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆనంద గోపురం, అది ఆనంద నిలయం. ఆ గోపురం ఉంది అక్కడ ఆ ఫ్లెక్సీలో. అటువంటి బ్యానర్ని నేను చింపేస్తానంటే దాని అర్థం ఏంటి? అది హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి పైన దాడి చేసిట్లే కాదా? ఆ మాట అన్నాడని ఏదో జరిగిందని
దానికోసం జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేస్తూ నిన్న 2 ప్రాణాలు బలికొన్నాడు. చూడండి, ఏమయ్యా నువ్వు సాధించింది జగన్మోహన్ రెడ్డి దీనివల్ల? నీకెప్పుడు నువ్వు పెంచి పోషించే ఆ 4-5 రకాల ముఖాలు తప్ప అక్కడ కొత్తగా వచ్చినటువంటి ప్రజానీకం ఏముంది నీకు సపోర్టుగా? నిన్న ఆ రోజు చూసాం, ఆ గుంటూరు పక్కన ఒక హత్యకే జరిగినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు అదే ముఖాలు. మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరామర్శ అంటూ వచ్చావు, అక్కడ అదే ముఖాలు. మిర్చి యార్డుకి వెళ్ళావు, అదే మనుషులు. ఇంకా దానికి బోనస్ ఏంటంటే నీ కారు చక్రాల కింద పడి ఒక దళితుణ్ణి తొక్కించుకొని వెళ్ళడం. నిన్న ఇబ్రహీంపట్నంలో మరో 2 బలి కొనడం. అదే నీకు బోనస్. నీకు అంతకు మించి కొత్తగా చేరుతున్న ప్రజలు ఎవరున్నారు నీ పక్షాన? చూపించండి. ఇప్పుడు 20 నెలలు అవుతోంది నువ్వు అధికారం కోల్పోయి. ఈ 20 నెలల్లో నువ్వు చేసినటువంటి సమీక్షలేంటి? నువ్వు మార్చుకున్నటువంటి విధానాలేంటి? నీలో వచ్చిన మార్పు ఏంటి? సార్ ఇక్కడ మామూలుగా సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఇప్పుడు మామూలుగా క్రిస్టియానిటీలో వీటిల్లో క్షమ అనేది ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. జీసస్ చెప్పేది క్షమించటము అనేది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన ఏ విషయంలోనూ, ఏ తప్పులోనూ, ఏ అరెస్టులోనూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఇది తప్పు, మా వాళ్ళు తప్పు చేశారు అని ఒక్క మాట చెప్పడు సార్. ప్రతి అరెస్టును అక్రమ అరెస్ట్ అంటాడు, కక్షగట్టి అరెస్ట్ చేశారంటారే గాని మా వాళ్ళు ఈ తప్పు చేశారు, ఇది తప్పే మా వాళ్ళు చేసింది, క్షమించండి అని ఏ పొద్దు ఆయన మీడియా ముందు చెప్పింది లేదు సార్. అంటే దేనికి తప్పు చేశామని ఒప్పుకునే మనస్తత్వం కాదు అనిపిస్తుంది ఆయన. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయనకు ఒకటే నేర్చుకున్నాడండి. మామూలుగా నేరాలు చేసేటువంటి ముద్దాయిలు కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు లాయర్ను మాట్లాడినప్పుడు లాయర్ ఏం చెప్తాడు? నువ్వేది ఒప్పుకోవద్దు, జడ్జి ఏమడిగినా అబద్ధం అని మాత్రమే చెప్పు అని ట్రైనింగ్ ఇస్తారు ముద్దాయిలకి, లాయర్లందరూ కూడా. అది వాళ్ళ వృత్తి అనుకోండి. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో 11 సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో, ఇంకా ఆ కేసు చిత్త కేసులు అన్ని 32 కేసులు దాకా ఉన్నాయి ఆయన పైన. ఆ 32 కేసుల్లో ఆయనకు రకరకాలమైనటువంటి లాయర్లు, అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నటువంటి లాయర్లను ఆయన పెట్టుకున్నాడు, లక్షల కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి. వాళ్ళు ఆయనకి నేర్పించింది ఒకటే, ప్రతి ఒక్కదాన్ని నువ్వు అబద్ధం చెయ్యలేదు, మేము మహాత్మా గాంధీలం, మేము శుద్ధపూసలం అని మాత్రమే ఆయనకి ట్రైనింగ్ ఇచ్చారు. పాపం జగన్మోహన్ రెడ్డి నేను ఒక రాజకీయ పార్టీ అధినేతనని, నేను ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని, నేను ఒక రాజకీయ పార్టీని ఇంకా నడుపుతున్నానన్న స్పృహలో లేడు ఆయన. ఆయన నిరంతరము ఒక ముద్దాయి అనే ఒక స్పృహలోనే ఉంటాడు. నాకు తెలియదు, గుర్తు లేదు, అబద్ధం, ఇంతే. జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి 4 మాటలు ఇవే. ఆయన ఎక్కడ మాట్లాడినా ఇవే మాట్లాడతాడు. ఇంకోసారి చెప్పండి. నాకు గుర్తు లేదు, ఓకే, నాకు తెలియదు, అబద్ధం, ఇంతే. అంటే ఏంటి? ఇంకెక్కువ మాట్లాడితే మర్చిపోయాం, అంతే. అంటే ఆయన నేర్చుకున్న 4 ముక్కలు అవే. ఆయన ముద్దాయిగా కోర్టు ముందర నిలబడినప్పుడు అవి సరిపోతాయి. ఎందుకంటే కేసు పెట్టిన వాడు నిరూపించాలి కాబట్టి. కానీ ప్రజాక్షేత్రంలో అది కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు నిజాలు తెలుసు, వాళ్ళు ఏది అబద్ధమో ఏది నిజమో అని చర్చించుకోగలరు, నిర్ణయం తీసుకోగలరు, వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నాయి. అటువంటి వాళ్ళ ముందర మనం చెప్పేటప్పుడు 100కి కనీసము ఒక అటు ఇటు అయినా నిజాలు మాట్లాడాలి. అవునండి, మా అంబటి రాంబాబు గారు ఆ లంబాస్ వాడడం తప్పు, ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు అని మాట్లాడాలి. కానీ ఆ విధంగా మాట్లాడు. మా అంబటి రాంబాబు చేసిన దానికి మీరు అభినందించాలి, సన్మానించాలి, సత్కరించాలి అంటాడు. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీన్ని? కాబట్టి జగన్మోహన్ రెడ్డి
ఒక ముద్దాయి కోణంలో చూస్తేనే మంచిది. జగన్మోహన్ రెడ్డిని ఒక పొలిటీషియన్గా చూసినా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చూసినా, ఒక ప్రజాప్రతినిధిగా చూసినా మనము పప్పులో కాలేస్తాం. ఎందుకంటే మనము ఆయన ఏదన్నా నిజం మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తాం. ఆయన మాట్లాడు, ఆయనకి టక్కని లాయర్ గుర్తుకొస్తాడు. అరే మా లాయర్ ఏం చెప్పాడు నాకు, నిజం మాట్లాడకూడదు, నిజాన్ని అబద్ధమైన అనాలి, ఎక్కువ మాట్లాడితే నాకు గుర్తులేదు అని చెప్పాలి, ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకేమి నేనంతా మర్చిపోయానని చెప్పాలి. ఇటువంటి ట్రైనింగ్లో ఆయన బిల్డప్ అయ్యాడు కాబట్టి ఆయన నుంచి మనము ఎక్కువ ఆశించలేము లలిత్ గారు. ప్రజాస్వామ్యంలో నిజాయితీని ఆశించలేము, ఆయన దగ్గర నుంచి నిబద్ధత కూడా ఆశించలేము. అటువంటి వ్యక్తి పరమత సహనం కలిగి ఉంటాడని, వెంకటేశ్వర స్వామి పట్ల భక్తిభావంతో ఉంటాడని ఎలా అనుకోగలం? ఇక్కడ గుడి సెట్ అనేది చాలా ఫేమస్ అయింది. అదేంట్రా బాబు, మేము కూడా ఆశ్చర్యపోయాం. అసలు మేము టీవీలో చూసే వాళ్ళము, ఆయన దగ్గరికి పోలేం కదా. ఎక్కడో మంచి గుళ్ళో బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మంచి పంచె కట్టాడు, మంచి తెలుగు సాంప్రదాయంలో ఉన్నాడు, పక్కన శ్రీమతిని పెట్టుకున్నాడు, హిందూ సాంప్రదాయంలో భార్య లేకుండా భర్త ఏ కార్యము చేయకూడదు, ఆ సాంప్రదాయం పాటిస్తున్నాడు, బొట్టు పెట్టాడు, అమ్మ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం. తీరా చూస్తే మొత్తం సెట్టింగ్ అట్ట. అంత గుడి సెట్ వేసేసి అక్కడ పంతులను పిలిపించి మంత్రాలు చదివేస్తే ప్రజలు ఏమనుకోవాలి? అరే రేపొద్దున నిజం తెలుస్తుంది, దానికోసం పైగా ప్రజాధనాన్ని 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అంట విచిత్రంగా. అరే బాబు 6 కోట్ల, అదే ఏదో పక్క గుడికి వెళ్ళిపోయింటే ఒక 6 లక్షలో 10 లక్షలో నీ సెక్యూరిటీ ఖర్చు అయ్యింది అంతే. 6 కోట్లు ఖర్చు పెట్టి ఒక గుడి సెట్ వేయించుకొని నువ్వు అంత డ్రామా ఆడేస్తావే. ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈరోజు వైసీపీ నాయకులందరూ బుకాయిస్తున్నారు, కానీ వాళ్ళకు భయం పట్టుకునింది లోపల. నిన్న ఒక జోగి రమేష్ రోజా వీడియో వచ్చింది ఒకటి, వాళ్ళు ఎంత భయపడిపోతున్నారు, వాళ్ళు చేసిన పాపం అన్ని వాళ్ళు ఎలా డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఆ నాయకుల మధ్య ఏ విధంగా వాళ్ళ టాక్స్ నడుస్తున్నాయో. ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం, కానీ వాస్తవానికి ఆ భగవంతుడు ఏం చేస్తాడన్న భయం అయితే ఉంది కదా వాళ్ళకు. సార్ ఇక్కడ చివరగా సార్, ఈ పరిణామాలన్నీ చూస్తే వైసీపీ పార్టీకి సంబంధించిన 40% ఓటింగ్ ఉంది, 40% ఓటింగ్ ఉందని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ఈ లడ్డూ ఇష్యూ, ఈ వెంకటేశ్వర స్వామి ఇష్యూతో ఒకవైపు వైసీపీ పార్టీకి డ్యామేజ్ ఏర్పడినట్లు, అలాగే ఈ 40% ఓటింగ్ లో ఈ హిందువుల ఓట్లన్నీ కూడా వైసీపీకి దూరమైనట్లే మనం భావించాలి కదా సార్? ఖచ్చితంగా లలిత్ గారు, హిందూ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డికి దూరమే జరిగిపోయింది. ఎందుకంటే ఎక్కడైనా రాజీ పడతారు, ఒక్క భగవంతుడి విషయంలో రాజీ పడరండి. ఏది శాశ్వతం కాదని అనుకునే ప్రతి మనిషి చివరికి మన ప్రస్థానం ఆ దేవదేవుడి సన్నిధి అని భావించే హిందువులు ఆ దేవదేవుడికే అపచారం చేసిన వ్యక్తి వెంట నడుస్తారని నేను అనుకోను. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా రేపు కోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినా నేనైతే ఒకటే చెప్తున్నానండి, 100కు 100% జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేశాడు, అపచారం కంటే మహాపాపం చేశాడు. ఆ పాపానికి క్షమాపణ కోరుకోకుండా, చూడండి, ఆ పాపం చేశానని హిందువులకు క్షమాపణ చెప్పకుండా ఆయన ఈ రోజుకి బొంకుతున్నాడు చూడు, అది దాన్ని ఎవరు క్షమించరండి. తప్పు చేశాను, నాకు తెలియకనో తెలుసో ఈ విధంగా జరిగి ఉంది, నన్ను ఈ విషయంలో క్షమించండి, ఆ దేవుడి కంటే మీరే నాకు దేవుళ్ళు, మీకు నేను చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను, నన్ను క్షమించండి అని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గాని ఉండింటే 2029లో ఆయన రాత ఇంకో రకంగా ఉండేది.
ఈ ఒక్క సంఘటనతో ఆయన అంటున్న 40% 18% పడిపోయింది. గుర్తుపెట్టుకోండి లలిత్ గారు. ఏంటి సార్ 40లో నేను చెప్తున్నా. 18% మాత్రం మిగిలింది ఆయనకి. 18% పడిపోయింది. ఆ, ఇంకా రాబోయే రోజుల్లో ఆయన నమ్ముకున్న క్రైస్తవులు కూడా ఆయన్ను చేదరించుకునే రోజు వస్తుంది. ఎందుకంటే ఎప్పటికీ ఇంక ఆయన ముఖ్యమంత్రి కాలేడు. ఇంకెప్పటికీ ఆయన ఆంధ్రప్రదేశ్ అధికారాన్ని చేపట్టలేడు. ఆయనకున్న డబ్బు బలంతో, ఆయనకున్నటువంటి వికృత చేష్టలతో ఆయన కొంతమందిని పోగేసి ఉన్నారండి. 5 కోట్ల జనాభా ఉంది ఈరోజు మనకు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనూ, తమిళనాడులోనూ, కర్ణాటకలో కూడా లెక్కేసుకుంటే 12 కోట్ల జనాభా ఉంది మనకు. ఆ 12 కోట్లు ఒక 12 లక్షల మందిని ఆయన పెంచి పోషించవచ్చు ఆయన దగ్గర ఉన్న డబ్బులతో. నాకైతే ఒక అందరూ చెప్తుంటారు, యలహంక ప్యాలెస్లో సుమారుగా 2000 నుంచి 3000 మంది అక్కడ ట్రైన్ అప్ అవుతూ ఉంటారు ఎప్పుడు. ఆ విధంగా పులివెందుల్లో కూడా ఉంటారు. ఆయనకు సంబంధించిన ప్రతి చోట కొన్ని గ్యాంగులను ఆయన పోషిస్తుంటాడు. ఒక తండ్రి పిల్లల్ని ఎలా పోషిస్తాడో ఆ విధంగా ఆయన కొన్ని గంజాయి గ్యాంగులను పోషిస్తాడు వాళ్ళ అవసరాల కోసం. అటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆయన బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ముందుగానే అలా వదిలేస్తుంటాడు, వెళ్ళండి. ఇంకా వాళ్ళ హంగామా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఓటర్స్ కాదండి, నేను చెప్తున్నా, వాళ్ళు ఓటర్స్ కాదు. వాళ్ళు ఓట్లు వేయడానికి కూడా వాళ్ళకి అర్హత ఉండదు. అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ ప్రజలను దూరం చేసేస్తున్నాం. ఇప్పుడు నిన్న గుంటూరుకు వచ్చాడు, మొన్న గుంటూరుకు వచ్చాడు, నిన్న ఇబ్రహీంపట్నం వచ్చాడు. మహిళ లేరండి, మంచి మహిళ లేరి, సాంప్రదాయంగా ఉండే మహిళ లేరు. అక్కడ ఉంటారు ఒకరో ఇద్దరు, వాళ్ళను మనం తీసేద్దాం లెక్కలో నుంచి. మహిళలు రాలేదు నీకు ఆరతలు పట్టడానికి. మిగతా అందరూ గంజాయి మద్యం సేవించి ఎగిరేవాళ్ళు, తోసుకొచ్చేవాళ్ళు, 2 వీలర్స్ మీద వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళను చూసి భయపడిపోతున్నారండి సమాజంలో. మహిళలు భయపడిపోతున్నారు, పిల్లలు భయపడిపోతున్నారు, వృద్ధులు భయపడిపోతున్నారు. నీ దగ్గరికి రావడానికి వాళ్ళు గజగజ వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి నీ బ్యాచ్ను చూసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 40% నుంచి 18% అని ఎందుకు లెక్కేస్తున్నానంటే అన్ని సరిచేసిన తర్వాతనే. ఇప్పుడు చెప్తున్నాం, హిందూ అన్నవాడు, హిందూ పుట్టి హిందువుగా బతుకుతున్న వాళ్ళు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేరండి, వెయ్యకూడదు. వేస్తామన్నా వెయ్యకూడదు. వాళ్ళని మాలాంటి వాళ్ళు పోయి కాళ్ళు చేతులు పట్టుకొని అడుక్కుంటాం, అయ్యా మనం హిందువులం, మనది హిందూ ధర్మం, మన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ అప్పన్న స్వామి, శ్రీ కాళహస్తీశ్వరుడు. వాళ్లకు పెట్టే ప్రసాదంలో ఆ నెయ్యిని కూడా అపవిత్రం చేసి మనకు అపచారం చేసిన వ్యక్తికి మరొక్కసారి అధికారం కట్టబెడితే ఆ రోజు తెలియకుండా జరిగింది, రేపు చెప్పి చేస్తాడు. మీరు ఇదే తినాలి అంటాడు, మీ దేవుడికి ఈ ప్రసాదమే పెట్టండి అంటాడు, ఇందులో కలిపి అన్నీ కలిపి పెడతాడు, అవమానపరుస్తాడు. మన జీవితాలే అగమ్య గోచరం అయిపోతాయి, మన భవిష్యత్తే నాశనం అయిపోతుంది. కాబట్టి మీకు దండం పెడుతున్నాము, మీ చేతులు కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నాము, మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయకండి అని మాలాంటి వాళ్ళం నేను ప్రచారం చేస్తా. చూద్దాం, ఆయన అంటాడుగా 40% అని కౌంట్లు చేద్దాం. చెప్తున్నా, నీకు 18% ఓకే, అయితే 18% ఓకే సార్. రాబోయే భవిష్యత్తులో 2029 హిందూ సమాజము, హిందువులు ఎవరూ కూడా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వెయ్యరు అనేసి మీరు అంటారు. ఓట్లేస్తే దైవద్రోహులే, ఏమన్నా చేసుకోండి, దైవద్రోహులే. చెప్తున్నానే, తప్పు చేసేవాడినే కాదు, తప్పును సమర్థించేవాడు కూడా తప్పుడు వాడే. దేవుణ్ణి దూషించేవాడినే కాదు,
ఆ దూషించే వాడిని సపోర్ట్ చేసేవాడు కూడా దైవద్రోహే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేసేవాడు ప్రతి ఒక్కడూ కూడా దైవద్రోహి కిందనే రేపు సమాజం చూడాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసిన వాళ్ళుగానే రేపు సమాజం చూడాలి. నేను అదే చెప్తున్నా. తప్పును ఎప్పుడు క్షమించాలి, తప్పును ఎప్పుడు క్షమించకూడదో కూడా తెలుసుకోవాలి మనం. నువ్వు ఎత్తుకుపో 1,00,000 కోట్లు దోచుకో, ఇంకా 1,00,000 కోట్లు దోచుకో, మళ్ళీ సంపాదించుకుంటారు ప్రజలు. వాళ్ళ రెక్కల కష్టం, వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు. నువ్వు దోచుకో, కానీ వాళ్ళు నమ్ముకున్న దైవానికి మాత్రం ద్రోహం చేయకూడదు. వాళ్ళు నిత్యం పూజించే దైవదేవుణ్ణి మాత్రం అపవిత్రం చేయకూడదు. వాళ్ళు తీసుకునే తీర్థ ప్రసాదాలని కలుషితం చేయకూడదు. నువ్వు కలుషితం చేసావా లేదా? నేను వైవి సుబ్బారెడ్డి చెప్తున్నాడు, అవును అడల్టరేట్ అయ్యింది, ఛార్జ్షీట్ వేసింది. ఏమిస్తున్నారు మీ సంకేతం ప్రజలకి? మీకు అధికారం ఇచ్చిన పాపానికి మీ పాపాల ఫలితం ప్రజలు అనుభవించాలా? భక్తులు అనుభవించాలా? భగవంతుడు కూడా భరించాలా మీ పాపాలను? ఎందుకు ఇవ్వాలి మీలాంటి వాళ్ళకి అధికారం? ఇవ్వకూడదు. అందుకే అంటున్నా, జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా హిందువులు వేయకూడదు. ఏ హిందువైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే దైవద్రోహి కిందనే పరిగణించాలి. చెప్తాం, మేము నచ్చి చెప్తాం. ఎందుకంటే కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది అజ్ఞానంతో ఉండొచ్చు. అటువంటి వాళ్లకు తెలియజెప్పడం, జ్ఞానాన్ని పంచడం, వాళ్ళని మేల్కొల్పడం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్క హిందువు దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. నేను హిందువును, నాది హిందూ దేశం, నేను హిందువుగా గర్విస్తున్నానని చెప్పుకునే ప్రతి హిందువు కూడా తన సాటి హిందువును మేల్కొల్పాలి, చెప్పాలి వాళ్ళకు. అప్పుడు ఒక 10 మందికి చెప్తే అందులో 6-7 మంది అయినా మారుతారు. నీకు ఎలా 40% ఓట్ బ్యాంక్ నిలుస్తుందో చూస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా లలిత్ గారు, 18% దాటదు. ఇది ఈరోజు రికార్డ్ చేసి పెట్టండి. 2029లో జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకు 18%. అంతకు మించి దాటడానికి అవకాశం లేదు, దాటదు, దాటనివ్వం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.